నంద్యాల జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిఐలు మరియు ఎస్ఐలు వారి స్టేషన్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ సౌభాగ్య పౌడర్ ఎక్కడ అమ్మకూడదని ఇచ్చిన నిషేధిత ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కోవలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, కోవలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నేడు కోవలకుంట్ల పట్టణం నందు గల వివిధ కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, వివిధ వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించగా సుమారు 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కనుగొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఈ సౌభాగ్య పౌడర్ అనేది జిల్లాలో నిషేధిత ఉత్పత్తిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. వీటిని ఎవరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ పౌడర్ నందు విషపూరిత కెమికల్ ఎక్కువ మోతాదులో ఉండడం వలన కుటుంబాలలో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు మహిళలు ఈ నిషేధిత ఉత్పత్తిని క్షణికావేశంలో తాగడం వలన చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారులు విక్రయించరాదని, ఒకవేళ పోలీస్ వారి ఉత్తర్వులను ఎవరైనా బేఖాతారు చేసిన ఎడల అట్టి షాపు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సీజ్ చేసిన 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కాల్చివేయడమైనది. కిరాణా షాపులు నేను, అదేవిధంగా మా కోయలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆళ్లగడ్డ డిఎస్పీ శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది. ఈ సౌభాగ్య పౌడరు చాలా మంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం జరుగుతూ. అయితే అదేవిధంగా ఏదైనా క్షణికావేశంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడమైంది. అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది. కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే, ఈ సౌభాగ్య పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మకూడదు. ఎవరు నమ్మితే వాటిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుతున్నాను.